ఏంటిది అందరి దగ్గర నుంచి ఉగాదికి లీవ్ కావాలని వచ్చింది? ఏంటి శైలు? మేడం, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి ప్రాజెక్ట్లోనా? కాదు, మనం ప్లాన్ చేశాం కదా వనభోజనాల గురించి. అందరికీ లీవ్ కావాలంట. నెక్స్ట్ డే అయితే ఓకే అంటున్నారు. లీవ్ తీసుకొని ఇంకొక రోజు వనభోజనాలంటే 2 days వేస్ట్ అయిపోతుంది. మేడం, అది వద్దు, వర్క్ చాలా డిలే అవుతుంది అండ్ ప్రాజెక్ట్స్ కూడా మనం ఫాస్ట్గా ఫినిష్ చేయలేం. కరెక్టే, కానీ మధ్య మధ్యలో ఇలా టీమ్ లంచ్ అని ప్లాన్ చేయకపోతే మన ఎంప్లాయీస్ కూడా స్మార్ట్గా అండ్ ఫాస్ట్గా వర్క్ చేయలేరు కదా. పైగా వనభోజనాలంటే పెద్ద ఖర్చు కూడా ఏముండదు. మన సిటీలోనే ఒక ప్లేస్లో గ్యాదర్ చేసి లంచ్ ప్రిపేర్ చేస్తే వాళ్ళకి ఆఫీస్ సైడ్ నుంచి సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ 2 days వేస్ట్ అవుతుంది కదా. ఒకటి ఉగాది లీవ్, ఇంకోటి అవుటింగ్. తప్పదు, కొన్నిసార్లు అలానే చేయాల్సి వస్తుంది కదా మేడం. సరే, మొత్తం నువ్వే చూసుకో, బట్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉండాలి. నెక్స్ట్ డే నుంచి ఫుల్ జోస్లో వర్క్ చేయాలి. యా షూర్ మ్యామ్, నేను చూసుకుంటాను. సరే, నువ్వు బడ్జెట్ పంపు, నేను అప్రూవ్ చేస్తాను. మేడం, అది లాస్ట్ టైం బడ్జెట్ కూడా ఉంది, కొంచెం అది కూడా అప్రూవ్ చేస్తే. సరే, నేను అన్ని క్లియర్ చేస్తాను, నువ్వు నాకు సెండ్ చేయి. సరే మేడం. మేడం మేడం చెప్పానుతోని మీరే చెప్పాలి మేడం, నా మనీ ఎప్పుడు ఇస్తారని. నేను నీకేం బాకీ లేనుగా. మీరు కాదు మేడం, పార్టీ అప్పుడు నా సొంత డబ్బులతోటి బాటిల్స్ తెచ్చాను కదా మేడం, ఆ మనీ ఇస్తానన్నారు కదా. ఓ అవా, బిఎం మేడంకి మెయిల్ చేశాను, వస్తాయిలే. గత 3 నెలల నుంచి ఏదో చెప్తున్నారు మేడం, ఇప్పటికి ఇవ్వలేదు. లేదు, నెక్స్ట్ వీక్ వనభోజనాలు ఉన్నాయి కదా, అప్పుడు ఆ బడ్జెట్తో కలిపి ఈ బడ్జెట్ కూడా ఇప్పించేస్తానులే. థ్యాంక్ యూ మేడం. వనభోజనాలతో పాటు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడితే అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా మేడం. అందరూవా లేదా అందరి గురించి మాట్లాడే నువ్వా? అబ్బా, మాదేముంది మేడం, ఒంటికాయ సొంటిగాన్ని. ఏదన్నా మ్యూజిక్ ఉంటే ఎంజాయ్ చేస్తాం, ఏది లేకపోతే ఆఫీస్లో ఉన్న అమ్మాయిని చూసి ఎంజాయ్ చేస్తాం. అందుకే శాస్త్రీయ సంగీతం ప్లాన్ చేశానులే. దేనికి మేడం? ఆ సంగీతం నిద్రపోవటానికా? వాట్ కాదు, వంకాయ పులుసు కాదు. అంటే ఆ సంగీతం ఒకసారి వింటే బాగుంటుంది మేడం, 2-3 సార్లు ప్లే చేశారనుకో అందరికీ నిద్ర వచ్చి నిద్రపోతారు మేడం. ఇదేదో బానే ఉంది, కానీ ఎవరికేది ఇష్టమో నాకెలా తెలుస్తుంది? అది నాకెలా తెలుస్తుంది మేడం? మేనేజర్ మీరే కదా, మీరే తెలుసుకోవాలి. నీకు బడ్జెట్ కావాలంటే అందరికి ఏమేం కావాలో నువ్వు తెలుసుకో. మేడం, మేనేజర్ మీరు కదా. అవసరం నీది కదా, బడ్జెట్ వద్దా? అందరూ అంటే రాహుల్ సార్తో కొంచెం కష్టం మేడం. రాహుల్ సార్ విషయం మీరు చూసుకోండి, మిగతా వాళ్ళ విషయం నేను చూసుకుంటా. అది నేను చూసుకుంటా, కానీ మిగతా వాళ్ళ సంగతి నువ్వు చూసుకో. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ పండగ టైంలో ఈ వర్క్ ఏట్రా బాబు. రాహుల్, నాకు ఒక హెల్ప్ కావాలి. పర్సనలా ప్రొఫెషనలా? ఏంటి, రివెంజా? నీ డైలాగ్ నీకే చెప్తే రివెంజ్ లాగా కనిపిస్తుందా? అదంతా కాదు, మొన్న మనం వనభోజనాల గురించి ప్లాన్ చేశాం కదా. మనం కాదు, నువ్వు బిఎం మేడం. సరే, ఇప్పుడు అందరికీ ఉగాదికి లీవ్ కావాలంట. కాక పండగ రోజు కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా ఇక్కడ కూర్చొని కీబోర్డ్ టుక్కు అంటూ నొక్కోవాలా? అందుకే అందరికీ లీవ్స్ ఇచ్చా. అయితే వనభోజనాలు లేనట్టేగా? అవి కూడా ఉన్నాయి. ఏంటి మాయా, మన ఆఫీస్లో లీవ్ ఇవ్వడమే ఎక్కువ, దాంతోపాటు వనభోజనాలు కూడా పెడుతున్నారా? చాలా మారిపోయింది. పిఎం మేడం అది చెప్పింది, కానీ నేను కన్విన్స్ చేసి వనభోజనాలు అరేంజ్ చేశా. నువ్వు గ్రేట్ శైలు, నువ్వు గ్రేట్. ఎవరినైనా ఈజీగా ఒప్పిస్తావు. ఇంక ఈ వనభోజనాలు అంటే హ్యాపీగా చెట్లలోనూ పుట్టల్లోనూ తిరిగి ఎంజాయ్ చేయొచ్చు కదా. కానీ బిఎం మేడం ఒక కండిషన్ పెట్టింది. ఎప్పుడో ఒకసారి ఆఫర్ వస్తుంది, హాలిడేస్ తర్వాత ఈవెంట్ అని, దానికి కూడా కండిషన్స్ ఏనా? సరే, ఏంటి ఆ కండిషన్స్ చెప్పు. ఆ వనభోజనాల్లో అందరూ ఫుల్ చిల్లై ఎంటర్టైన్ అవ్వాలంట. అది కండిషన్స్ ఎలా అవుతాయి? గుడ్ న్యూసే కదా. ఆయన నీకు ఎప్పుడో చెప్పాను కదా, మనం మంచిగా పొట్టి బట్టలు వేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గర హ్యాపీగా గెంతు చిల్ అవుతుంటే అది హ్యాపీయే కదా. నీ ఫ్యాంటసీలు ఎవరు అడగలేదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఇదో అంతాక్షరియో అష్టాచమ్మనో అలాంటి ఐడియాలు ఇవ్వమని. ఇంక తొక్కుడు పిల్ల, పెంకులాట, కలర్ వాట్ కలర్ గేమ్స్ ఆడవా? జోక్ కాదు రాహుల్, ఎలా ప్లాన్ చేయాలో చెప్పొచ్చు కదా. సరదాగా వెళ్ళినప్పుడు ప్లాన్స్ ఎందుకు? క్యాజువల్గా వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా. అలా చేసుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, అయితే నువ్వు నైట్ అంతా కూర్చొని ప్లాన్ చేయి, మేము అది అమలు చేస్తాం. నేను కాదు, మనం ఇద్దరం కూర్చొని ప్లాన్ చేయాలి, పదా. నాకు శాలరీ ఇస్తుంది టీమ్ లీడర్ పొజిషన్కి, మేనేజర్ పొజిషన్కి కాదు. రాహుల్ ప్లీజ్ హెల్ప్ చేయొచ్చు కదా. సరే, అయితే నేను ఆ ప్రవీణ్ గారితో మాట్లాడేసి వస్తాను, నువ్వు వెళ్ళు. అవును, వాడిక్కడా హనుమంతుడితో ఒకలాగా ఎప్పుడు నీ వెనకాల తిరుగుతుంటాడుగా. కొత్తగా ఒక అమ్మాయి చేరింది కదా, దాని వెనక తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి ఫ్రెషర్ రా, అందుకే కాస్త గట్టిగా ట్రై చేస్తున్నాడు. సర్లే, ఇప్పటికీ మారాడు. అందరూ దీనిలోనే ఉంటారు అనుకుంటుంది కదా.
ఏట్రా నువ్వు ఇక్కడ కూర్చొని తెగ సీరియస్గా చేస్తున్నావు? వర్క్ చేస్తున్నాను బావా, కనిపించట్లేదా? ఎక్స్ట్రా మేము కొన్న ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే ఈ ప్లేస్లో ప్రియా కూర్చుంటారు కదా బావా, అందుకోసం ఇక్కడ కూర్చున్నా తన గుర్తుగా. నువ్వేమైనా ఆర్యటూలో అల్లు అర్జున్ అనుకుంటున్నావురా? బావా నీకు విషయం చెప్తా, ఎవరికి చెప్పకూడదు. సర్లే సావు. ప్రియాకి తెలియకుండా తన తల వెంట్రుకలు కర్చీఫ్ దొబ్బేసా. ఎరా చేతబడి కట్ట చేస్తున్నావా? బావా నా మనసులో ఉన్న మాట నువ్వెలా చెప్పావు బావా? ఎంత ఇంటెలిజెంట్ అని నాకు తెలియదు బావా నువ్వు. అరే నీకు చేతబడి వచ్చా? ఊరుకో బావా, నేనేదో సరదాగా అన్నా. నేను చేతపడి ఎందుకు చేస్తాను, నీకు తెలీదా? ఏమోరా, విరూపాక్షలో పిల్లల్లాగా తెల్లారంతా నాతో సరదాగా ఉండి రాత్రి అయ్యేసరికి నిమ్మకాయ కూడి పట్టుకొని ఏ అడవుల్లోకి వెళ్తావో ఏంటో. అలా ఏం లేదు బావా, ప్రియా ఆల్మోస్ట్ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బట్ కొంచెం డౌట్ ఉంది, రెడ్ సిగ్నల్ ఇస్తుందేమో అని. అందుకోసమనే ముందు జాగ్రత్తగా తన తల వెంట్రుకలు కర్చీఫ్ దాస్తా అవసరం పడతాయేమో అని. నువ్వు చాలా తెలివైనోడివిరా. ఏదో బావా అంతా ప్రియా దయ. మధ్యలో ప్రియ ఏం చేసిందిరా? మరి లేకపోతే ఏంటి బావా, ప్రియా ఆఫీస్కి రాకపోతే నేను తను లైక్ చేసేవాడినా, ఎంత థింక్ చేసేవాడినా చెప్పు? నిజమేరా ప్రవీణ. అయినా నువ్వెందుకు వచ్చావు బావా ఇక్కడికి? మొన్న చెప్పాను కదా వనభోజనాల కాన్సెప్ట్. అవును బావా, పొద్దున్న టిఫిన్ చేయకుండా వచ్చాను. వనభోజనాలు ఈరోజు కాదు. అవునా? ఛీ, అనవసరంగా పొద్దున్న టిఫిన్ స్కిప్ చేస్తా. ఏం పర్లేదు లేరా, రాత్రి అయితే డిన్నర్ టిఫిన్ కలిపి తినేయచ్చు. చట్నీ పాడైపోద్దేమో. ఇప్పుడు ఈ వనభోజనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తే శైలు మనకి బిర్యానీ ప్యాకెట్ ఇస్తుందంట. ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన ఇద్దరం ఉన్నాం కదరా, ఇంక బిర్యానీ పలావులు అవసరం అంటావా? నువ్వు కమెడియన్ అని నాకు తెలుసురా, కానీ కదా నీకు తెలుసు బావ నేను కమెడియన్ అని. కానీ 50 ఎపిసోడ్ల నుంచి చూస్తున్నారు, ఒక్కడు కూడా కామెంట్ పెట్టట్లేదు నా గురించి కింద. సరే నీకు ఎన్ని కామెంట్లు కావాలి? అంటే ఒక 20-30. అయితే ఈ వీడియో ద్వారా వస్తానంటావా? నువ్వేమైనా ఆలోచన అనుకుంటున్నావు ఎట్రా ఈ వీడియోతో రావడానికి? ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు లేరా, వనభోజనాల్లో మంచి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేయాలి. నువ్వేం టెన్షన్ పడకు బావా, వనభోజనాలకి నేను హోస్ట్గా చేస్తా. ఇదే విషయం నువ్వు వెళ్ళి శైలికి చెప్పగలవా? ఏ నాకు భయం అనుకుంటున్నావు ఏంటి? ఇప్పుడే వెళ్ళి చెప్తాను. ఇంతే ఎనర్జీతో నువ్వు మళ్ళీ వస్తావురా? చూస్తావుగా ఈ ప్రవీణ్ గారు ఆడించే ఆట. అయితే వెళ్ళి ఆడించి అక్కడ. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ప్రవీణ్, మేడం ఏంటి పని చేయకుండా ఇలా తిరుగుతున్నావు? మీరు తిరుగుతున్నారు కదా మేడం, మీరు పని చేయట్లేదని నేను అడగలేను కదా మేడం. వర్క్లో చూపించిన ఈ తెలివితేటలన్నీ నాతో మాట్లాడేటప్పుడు కాదు. శైలు సిస్టర్ కోసం వెతుకుతున్నా. సిస్టర్ ఏంటి సిస్టర్? కాల్ హర్ మేడం. ఆఫీస్లో సిస్టర్ని పిలవకూడదని రూల్ ఏమైనా పెట్టారా? రూల్ కాదు, మినిమం కామన్ సెన్స్. అది ఉంది కాబట్టి నేను సిస్టర్ అని ఫీల్ అవుతున్నాను మేడం, అందుకోసమే సిస్టర్ అని పిలుస్తున్నా. అది మీ ఇంటి దగ్గర పెట్టుకో. ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా ఉండు. ఆఫీస్లో అందరూ ప్రొఫెషనల్గా ఉంటున్నారు అనుకుంటున్నారా? ఉండక ఏమైంది? ఆఫీస్లో ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు మేడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతున్నారు. అలా ఎందుకు వస్తారు? మీరు ఆఫీస్లో ఉంటే మీకు తెలుస్తుంది. ఎప్పుడు టూర్లు ట్రిప్లు అని తిరిగితే మీకు ఆఫీస్ గురించి ఏం తెలుస్తుంది? ప్రవీణ్, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఇలా చెప్పే ఆఖరికి మా నోరులు మూయిస్తారు. తెలుసు కదా శాండ్రా ఎక్కడ? ఎక్కడెక్కడో కూర్చొని ముగ్గులేస్తుంటుంది మేడం. వాట్? అదే ఎక్కడో మూలం కూర్చొని పనిచేస్తుంటుంది అంటున్నా. కనిపిస్తే పిలువు ఒకసారి. సరే మేడం. వెళ్ళు. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. హాయ్ మ్యామ్. హాయ్. ఏం శాండ్రా, నువ్వు వర్క్ చేస్తున్నావా, ఊరికే శాలరీ తీసుకుంటున్నావా? వర్క్ చేస్తున్నాను మ్యామ్, నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కూడా హ్యాండిల్ చేస్తున్నాను. అదే, ఆ ప్రాజెక్ట్ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు. అసలు నువ్వు వర్క్ చేస్తున్నావా లేదా? ముగ్గులేస్తున్నావంట ఆఫీస్లో. ముగ్గులా? ఆఫీస్లో నేనెందుకు ముగ్గులేస్తాను మ్యామ్? అయినా మీకు ఎవరు చెప్పారు? ఆఫీస్లోనే ఉంటానుగా, నాకు ఆ మాత్రం తెలీదా? మీరు ఆఫీస్లో కంటే టూర్స్ అండ్ ట్రిప్స్ ఎక్కువ అంట కదా. ఏంటి కొనుక్కుతున్నావు? ఏం లేదు మ్యామ్, మీరు టూర్లని ఊర్లు బట్టి తిరుగుతారు కదా, మరి మీకు ఎవరు చెప్పారని. అవును, ప్రవీణ్ అని రాహుల్ చెప్పారా? ఏంటి వాళ్ళిద్దరిని ఏం చెప్పావు? వాళ్ళిద్దరంటే నీకు పడదా? లేదు మ్యామ్, నేను కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళకి నా మీద జెలసీ చాలా పెరిగింది, అందుకే వాళ్ళే చెప్పారేమో అని. నీ డౌట్ ఎవరని నేను చెప్పను, బట్ నీ టీం వర్క్ అప్డేట్ నాకు అర్జెంట్గా కావాలి. అది ఆల్రెడీ శైలు మ్యామ్కి పంపాను కదా మ్యామ్. శైలుక్ కాదు, నాకు పంపు. ఓకే మ్యామ్. కానీ నేను ముగ్గులేస్తున్నా అని ఎవరు చెప్పారు మ్యామ్? అది నీ ఇంటెలిజెన్స్కే వదిలేస్తున్నా. ఓకే మ్యామ్. ఏంటి హీరో, బాగా బిజీగా ఉన్నట్టున్నావు? నేను హీరోయిన్ సిస్టర్, ఊరుకోండి మీరు మరేనో. ఓ సారీ, లవర్ బాయ్ కదా. నా ఫేస్ కంత సీన్ లేదు సిస్టర్. మరి ప్రియాతో బాగా పులిహోర కలుపుతున్నట్టున్నావు. లేదు సిస్టర్. మరి నిన్న రాహుల్ దగ్గరకు వచ్చినప్పుడు రాహుల్ పక్కన ఎందుకు లేవు?
అంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అందుకోసమనే. అందుకని ఆఫీస్లో ట్రై చేస్తున్నావా? అంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అక్కడ పిల్ల సెట్ అవ్వట్లేదు. ఇవన్నీ బిఎం మేడంకి తెలిసే అనుకో, నేను జాబ్ల నుంచి తీసేయడానికి 1 మినిట్ పడదు. కెరీర్ కంటే పెళ్లి ఇంపార్టెంట్ కదా సిస్టర్. అలా అని జాబ్ మానేస్తావా? ప్రియా ఓకే అంటే నా ప్రాణాలని వదిలేస్తాను సిస్టర్. ఛీ, ఆ ఎమోషనల్ డైలాగులు కొట్టకు, నీ మొహానికి ఏం సెట్ అవ్వట్లేదు. లేకపోతే ఏంటి సిస్టర్, లేత లేత పూల రేకుల్లో ఉన్న ప్రియా కోసం ఆ మాత్రం చేయలేనా? లవ్ ఎంత గొప్పదో మీకు తెలీదా? రాహుల్కి మీకు ఎన్నోసార్లు గొడవ వచ్చింది, మీ ఇద్దరిని కలిపిందేంటి? లవ్. నీకు చందుకి చాలాసార్లు గొడవైంది, మీ ఇద్దరిని కలిపిందేంటి? లవ్. ప్రతిదానికి మూలం లవ్వు, ముగింపు కూడా లవ్వే. చాలురా, చాలు ప్లీజ్ ఆపే. అదంతా నీ పర్సనల్, ఏదో నీ జాబ్ పోకూడదని బ్రదర్లా చెప్తున్నా అంతే. థ్యాంక్స్ సిస్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఏం చెప్తున్నావు? అంటే వనభోజనాలు ఉన్నాయని చెప్పారు కదా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది సిస్టర్. ఏంటో చెప్పి తగలడు. అంటే మన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఒక్కొక్కరికి ఒక ఫుల్ బాటిల్ ఇద్దాం, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. గెట్ అవుట్. అదేంటి సిస్టర్? వనభోజనాలకు ఐడియా ఇరా అంటే ఎంప్లాయ్ని చెడగొట్టే ఐడియాలు ఇస్తావా? ఐడియా నచ్చలేదా సిస్టర్? ఒరే, ఇంకొంచెం సేపు ఇక్కడ ఉన్నావనుకో, ఏ దొరుకుతా తీసుకుంటే సిస్టర్ వెళ్ళి ఇక్కడ నుంచి. ఐడియా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? ప్రియా ప్రియతమారాగాలు. అసలు నీకు సెన్స్ ఉందా? నేనేం చేశాను? చాడీలు చెప్పి నీకు తెలీదా ఎవరితో ఏం మాట్లాడావు? నేనేం చెప్పాను? థ్రిల్లర్ సినిమాలో సంబంధం లేని డైలాగులు వచ్చినట్టు నువ్వు నాకు సంబంధం లేని క్వశ్చన్స్ అడిగితే నేనేం చెప్తాను? ముగ్గు ల్యాబ్ గురించి అడిగిందని నీకే కదా. అవును నాకే. ఇప్పుడు అదెందుకు? అయితే నువ్వే చెప్పావన్నమాట బిఎం మేడంకి నేను ముగ్గులేస్తున్నానని. బిఎం మేడం అడిగింది, నేను చెప్పాను. అడిగితే ఏమని చెప్పేస్తావా? నా జాబ్ పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ నా జాబ్కే గ్యారెంటీ లేదు, నీ జాబ్ గురించి నాకేం తెలుస్తుంది? ఇంకోసారి ఇలాంటి చాడీలు చెప్పావనుకో నీ గ్రౌండ్ ఫ్లోర్ పగలు కొట్టేస్తా. మాది ఫస్ట్ ఫ్లోర్లే. అయితే పిల్లర్తో సహా లేపేస్తా. పర్లేదు, నిన్ను మళ్ళీ కట్టించుకుంటా. అరే ప్రవీణ్, ఎందుకు అంత డల్గా ఉన్నావు? నాకు డౌట్ కొడుతుంది బావా. త్వరగా పోతావానా? అది కాదు, ప్రియా నాకు పడుతుందా లేదా అని. ప్రియా నీకు పడుతుందా లేదా అనేది నీ డౌట్. అయితే పని చేయరా. ఏంటి బావా, పువ్విచ్చి ప్రపోజ్ చేసేమంటావా? కాదరా, రేపు ప్రియా వచ్చేటప్పుడు కాల్ అడ్డం పెట్టు, ఆటోమేటిక్ పడుతుంది నీకు. అప్పుడు కానీ చెప్తూ చెంపదప్పులు కొట్టదు. రే, లవ్ అనేది ఒక మ్యాజిక్ రా, ఒక మిరాకిల్. అది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. శైలు నేను ఫ్రెండ్స్గా ఉండడమే చాలా కష్టం అనుకున్నారా, కానీ ఇప్పుడు చూడు, ఒకరు లేకపోతే ఒకరు ఉండలేకపోతున్నాం. అదిరా లవ్ అంటే. శైలు లైఫ్లోకి నేను రావడం తన అదృష్టం అనుకున్నాను రా, కానీ తర్వాతే తెలిసింది శైలు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని. నువ్వెంతైనా చాలా లక్కీ బావా. చిన్న ఏజ్లోనే చాలా పొలాలు దున్నేస్తావు, నాకు ఒక పొలం కూడా లేదు. రే, ఏం మాట్లాడుతున్నావురా? అదే బావా, చిన్న ఏజ్లోనే నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు, నాకు ఇంక పొజిషనే లేదు. ఇంక నువ్వు నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా చేసుకుంటున్నావు. ఏమోరా, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా దరిద్రం వస్తుందో ఎవరికీ తెలియదు. ఏంటి బాబు పుసుకుని అంత మాట అనేసావు? నాకెందుకు ఎడం కొన్ని వదులుతుందిరా. అయితే ఏమవుద్ది? అంటే దరిద్రం జరుగుతుందని అర్థం. అలా ఏం అవదులే బావా, నేను నీ పక్కనే ఉన్నాను కదా. అదేరా నా భయం. ఈ ఫింగర్ ప్రింట్ ఒకటి ఏంటప్పట్లే అరిగిపోయి ఏం చేస్తాం. రాహుల్, రాహుల్, ప్లాన్ ఏమైంది? నేను నిన్ను అడిగా, ఇంతవరకు చెప్పలేదు. అంటే వనభోజనాల్లో అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. అది నాకు తెలుసు. కానీ కొంతమందినైనా సాటిస్ఫై చేసే ఐడియా నా దగ్గర ఉంది. ఏంటది? దగ్గర ఎవరు వినకూడదు. ఇది గాని చేస్తే మన వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్ అయ్యి నెక్స్ట్ డే నుంచి బాగా పనిచేస్తారు. మరి ఐడియా ఎవరిది అనుకున్నావు? నీది కాదు కదా. అందుకే నాకు కాలేదు. సరే నీ ఫింగర్ పెట్టు, నా వరిగిపోయి నీ వల్ల.